అలాగే ప్రస్తుతము నిధుల కొరత అన్నది కొత్త ప్రభుత్వాన్ని వేధిస్తోంది. సూపర్ సిక్స్ అమలు చేయాలన్నా, లేదు ఇంకేది ప్రారంభించాలన్నా నిధుల గురించి ఇక కేంద్రం నుంచి క్లారిటీ రాకపోవడం వల్ల ఈ శ్వేతపత్రాలు విడుదల చేయడము, పోలవరం టూర్లంటూ హంగామా చేయడం తప్పితే ఏమీ చేయలేరు అంటూ వైఎస్ఆర్సీపీ కౌంటర్లేస్తుంది. దీని గురించి ఏమంటారు? వాళ్ళు అన్నం తింటలేదండి. అన్నం తింటే ఇలాంటి మాటలు మాట్లాడతారు. హ్మ్. 5 ఏళ్ల పాటు నిద్రపోయినోడు, ఇంట్లో పడుకున్న దొంగోడు అలా అంతకన్నా మంచి మాటలు మాట్లాడతాడని ఎలాగనుకుంటారు మీరు? ఓకే. ఆళ్ళింకా నెల కూడా అవ్వలేదు ప్రమాణ స్వీకారం చేసి. ఈ సిగ్గుమాలినోడు 5 సంవత్సరాలు టైం ఇస్తే కూడా పోలవరాన్ని అలా పడకేయించేసాడు. అమరావతిని ఆగమాగం చేసాడు. ఒక్క హ్మ్. విజయవన హామీని చేయించలేదు. ఇంట్లోంచి బయటకి రాలేదు. బటన్ నొక్కుతాను కూడాను. హ్మ్. బద్ధకమున్నోడు, ఒళ్ళు బద్ధకమోడు, సిగ్గు లేకుండా నిద్రమోహమోడు ఇన్ని మాటలు మాట్లాడితే తప్పే ఉంది. అలాగే మాట్లాడతారండి. ఓకే. దానికి సమాధానం చెప్పకూడదు మనం అసల. చేతలు పోవాలలా. ఓకే. అంటే ఇప్పుడు ఆ నిధుల కొరతను మరి అంటే ఆల్మోస్ట్ ఆళ్ళు మొన్న ఢిల్లీ వెళ్ళి అందరూ కేంద్ర మంత్రుల్ని కలిసి రావడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ సూపర్ సిక్స్ మీదనే ఇంకా కాన్సంట్రేషన్ చేయబోతున్నారు. ఉచిత బస్సు పథకానికి సంబంధించి కూడా ఇప్పటికే రూపకల్పన చేసినట్టుగా తెలుస్తోంది. మరి దాంతో పాటు పెట్టుబడులకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఇప్పుడు రావడం జరిగింది. అలాగే అటు విద్యను, ఇటు పెట్టుబడులను రెండింటినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతోటి అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారంటూ మనం వింటున్నాము. దీనికి సంబంధించి ఇంకా రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందనుకోవాలి? ఇప్పుడు దొంగలకే ఇప్పుడు సపోజ్ రూ. 10 అప్పు తెచ్చాడనుకోండి. అందులో రూ. 8 దొబ్బేసి రూ. 2 ఖర్చు పెడదాం అనుకున్నోడికి ఇబ్బంది కానీ, రూ. 10 కేంద్రం నుంచి తెచ్చి రూ. 10 ఇక్కడ పెట్టినప్పుడు ఇబ్బంది రాదండి. ఎందుకంటే ఓకే. కేంద్రం కూడా వాళ్ళు కూడా ఈ గవర్నమెంట్‌లో ఎన్‌డీఏ ప్రభుత్వం కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఏదో దీన్ని ముందుకు తీసుకురావాలనుకుంటున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు కూడా కలిసే పనిచేస్తున్నారు కాబట్టి ఇక్కడ నిధులకేం కొరత ఉండదండి. జగన్మోహన్ రెడ్డి దొంగోడికే బోలెడంత నిధులు విడుదల చేశారాళ్ళు. స్వయంగా వాళ్ళే ఈ ప్రభుత్వంలో ఉన్నప్పుడు నిధులు విడుదల చేయడానికి అవసరమైతే అప్పు ఇవ్వడానికి కూడా వాళ్ళు వెంటాడరు. వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళు సంపద సృష్టిస్తారండి. ఇప్పుడు హ్మ్. భవన నిర్మాణ రంగం అందుకుందనుకోండి. సిమెంటు, హ్మ్. ఇసుక, సిమెంటు తర్వాత ఐరన్ను ఇయన్నీ కూడా ఆ నిర్మాణ రంగానికి అనుబంధంగా ఉండే అన్నీ పుంజుకుంటాయి వ్యాపారంలో. అవును. ఆటోమేటిక్‌గా ఆదాయం వస్తది. అలాగే హ్మ్. అమరావతిలో పనులు ఊపందుకుంటే అక్కడ ఆహ్, నిర్మాణ సంస్థలొత్తాయి. అక్కడ జనాభా పెరుగుతారు, ఖర్చులు పెరుగుతాయి, అందరికి వస్తాయి. అక్కడ పన్నులు పెరుగుతాయి. రొటేషన్ అవుతూ ఉంటది. డబ్బు తిరుగుతూ ఉంటది బజార్‌లో. హ్మ్. ఇది మనకి చంద్రబాబు నాయుడు గారు ఇటువంటిదని అవలీలగా చేస్తాడు. ఇప్పుడు ఇంట్లో పడుకునేవాడికైతే ఇయన్నీ కష్టం గానీ, ఆయనకేముందండి కష్టం? హ్మ్. విమర్శలంటారా? డెఫినిట్‌గా విమర్శలొత్తాయి. విమర్శ లేకుండా ఏముండదు. విమర్శొస్తే సద్విమర్శ అయితే స్వీకరించాలి ఆళ్ళు కూడాను. లేతే ఇలాంటి పనికిమాలిన మాటలు మాట్లాడితే అవతల పోరా అని చెప్పాలి. హ్మ్. ఓకే. దాంతో పాటు ఇంకొకటి ప్రధానంగా అంటే 2 విషయాలు. ఒకటి గత ప్రభుత్వంలో ఐఏఎస్, ఐపీఎస్‌లు చేసిన అరాచకాలకు సంబంధించి ఒక క్వెషన్ నాది. దీంతో పాటు అంటే 2 వేరు వేరు క్వెషన్స్ మీకు ముందు నేను చెప్తున్నాను. దీంతో పాటు ఏంటంటే మంత్రుల పేషీలో గత జగన్ ప్రభుత్వంలో పనిచేసిన అధికారులే ఉంటున్నారు. ఇది నచ్చట్లేదు అన్న విషయము ఇవాళ మెయిన్ ఆర్టికల్‌గా కూడా 'ఆంధ్రజ్యోతి' పేపర్‌లో రావడం జరిగింది. దీని విషయంలో అసలు ఎందుకు శ్రద్ధ తీసుకోవట్లేదు? ఆల్రెడీ ఆ పేషీలో ఉన్న వాళ్ళని ఎందుకు తీసుకొస్తున్నారు అన్నది రెండో క్వెషన్. ఒక ఆఫీసర్‌కేమో అంటే ఇంటెలిజెన్స్ చీఫ్ అంటే జగన్ ప్రభుత్వంలో వీర భక్తులు అనేసని ట్యాగ్ లైన్ ఇచ్చేయొచ్చు. ఇద్దరు ఆఫీసర్‌లకి. ప్రవీణ్ ప్రకాష్ ఒకరు, ఆంజనేయులు ఒకరు. ఆయనకేమో సారీ చెప్తాను అన్నా ఎక్కడ ఏ కోశానేమో అసలు ఛాన్స్ ఇవ్వట్లేదు. ఈయనకు నేను వీఆర్ఎస్ తీసుకుంటా నీకు 7 సంవత్సరాల సర్వీస్ ఉందనంగానే ఇమ్మీడియేట్‌గా వీఆర్ఎస్ ఇచ్చేసారు. 2 ఇన్సిడెంట్స్ అక్కడ జరిగాయి. మిగతా అధికారులకు దీని నుంచి ఏం మెసేజ్ వెళ్తుంది? అంటే ఈ ఇన్సిడెంట్స్‌ని ఎలా చూడాలంటారసలు? ఇందులో పెద్ద విశేషం ఏముందండి. పోతారంటే పోతే పోమన్నారు. అందులో ఏముంది? హ్మ్. ఆయన వీఆర్ఎస్ తీసుకుంటానన్నామండి. వద్దంటాకి ఎలా కుదురుతదండి? తీసుకుంటే పొమ్మన్నారు. అండ్ ఆంజనేయులు గారికి ఎందుకు సారీ చెప్తా అన్నా కూడా అక్కడ పర్మిషన్ ఇవ్వలేదు మరి. ఇప్పుడు అతను కూడా వీఆర్ఎస్ తీసుకొని పోతానంటే పొమ్మంటారు. అతను ముఖం చూడడానికి ఇష్టపడతలేదు. దానిదేముందండి? ఓకే. వాళ్ళ ఇష్టం. ఇక్కడ హ్మ్. వాళ్ళేదో మామూలు తక్కువ చేసారాళ్ళు. జగన్మోహన్ రెడ్డికి ఆళ్ళు పార్టీ యేసుకొని కండువా యేసుకొని కార్యకర్తల్లా పనిచేసారాళ్ళు. హ్మ్. ఇప్పుడు మాలాటోళ్ళు ధర్మం వైపు మాట్లాడదాం, లేపోతే దుర్మార్గానికి వ్యతిరేకంగా మాట్లాడదాం అంటేనే పార్టీ ముద్రేసి, కులం ముద్ర ఏత్తన్నప్పుడు ఆళ్ళు సిగ్గు హ్మ్. లేకుండా ప్రభుత్వ డ్యూటీలో ఉండి, చట్టానికి, రాజ్యాంగానికి లోబడి పనిచేసి రూల్ ఆఫ్ లా పాటించాల్సినాళ్ళు, ప్రజల సొమ్ము జీతంగా తీసుకుంటున్న వాళ్ళు, వాళ్ళు సిగ్గు లేకుండా ఒక మనిషికి, ఒక పార్టీకి, ఒక వ్యక్తికి బానిసల్లా పనిచేస్తున్నప్పుడు వాళ్ళకి అలాగే ట్రీట్ చేయాలి. తప్పేముంది? హ్మ్. అయితే ఓకే. ఇలాగ కొంతమందిని 'జవహర్ రెడ్డి' పోతా అన్నాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పాలిసీ ఎలా ఉంటదంటే జగన్మోహన్ రెడ్డికి, చంద్రబాబు నాయుడు గారికి నక్కకి నాగలోకానికి ఉన్న తేడా ఉంటది.
జగన్మోహన్ రెడ్డి అదముడు. చంద్రబాబు నాయుడు గారు ఉత్తముడు. కాబట్టి ఉమ్, ఈయన ఉత్తమ పురుషుడు ఎలా వ్యవహరిస్తాడో అలా వ్యవహరిస్తున్నాడు. తన పద్ధతిగా వ్యక్తిగత కక్షలు తనకెందుకు తప్పు చేసినోడికి తన దగ్గరికి ఎంట్రీ లేదు. జవహర్ రెడ్డి వెళ్ళిపోతాన్నాడు అందంగా అతన్ని వీఆర్‌లో పెట్టొచ్చు, సస్పెన్షన్‌లో పెట్టొచ్చు. కానీ అతను ఆఖరి రోజు పోతానంటే పోరా బాబు అని చెప్పి పంపించేసారు. అందంగా గౌరవంగా ఆ పదవిలో ఉండగానే అతన్ని పంపించారు. ఇప్పుడు ఇక్కడ తాత్కాలికంగా కోపతాపాలు చూపిస్తే వాళ్ళకి వాళ్ళ జీవితంలో మచ్చగా ఉండిపోద్ది. అంత అవ ఆయ ఆయన ఆయన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు జవహర్ రెడ్డి అనేక బాధ్యతలు నిర్వర్తించాడు. చంద్రబాబు ఉమ్, నాయుడు గారికి ఆ కృతజ్ఞత, ఆ నమ్మకం, గౌరవం ఉంది. జవహర్ రెడ్డికి ఆ గౌరవం లేదు కాబట్టి బానిసలా పనిచేసాడు. జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెట్టాడు. అది ఓకే. అతను ఆత్మపరిశీలన చేసుకోవాలా. ఇప్పుడు వీళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి వైఖరిని కొంతమంది తెలుగుదేశం శ్రేణులకి, ఇప్పుడు ఈ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలకి తెలుగుదేశం శ్రేణులకి, ప్రజలకి నచ్చట్లేదు. చాలా మందికి ఉమ్, అసంతృప్తిగా ఉంది. ఈ అధికారుల ఉమ్, పట్ల వీళ్ళు వ్యవహరిస్తున్న తీరు, ఆ అధికారులకు మళ్ళీ అవకాశం ఇవ్వటం, జగన్మోహన్ రెడ్డి బానిసలు, జగన్మోహన్ రెడ్డి ప్రేమికులు, జగన్మోహన్ రెడ్డి బూట్లు నాకినోళ్ళు, ఇంకా ఇక ప్రభుత్వంలోనే తిరుగుతున్నారు, సెక్రటేరియట్‌లో మంత్రులు పేషీల్లో ఉంటున్నారంటే అది ఎవరికీ నచ్చట్లేదు. ఉమ్, ఎవ్వరికి చాలా అసంతృప్తి ఉందండి అందరికి. ఇది వాళ్ళు ఓరెత్తిపోతుంది సోషల్ మీడియాలోను ప ప బయట ఎవరు మాట్లాడుకుని ఇయ్యే మాట్లాడుకుంటున్నారు. ఓ 10, 15 అవును. రోజుల నుంచి. ఇవాళ పేపర్‌లో వచ్చింది అదే. నిన్న, ఇవాళ పేపర్‌లో వచ్చింది. అవును. ప్రజలు నేను ఎప్పటినుంచో గమనిస్తున్నాను. అందరూ నాతో కూడా ఫోన్‌లో ఏంటండి ఇది ఇలా జరుగుతుంది. పలానా అప్పుడు ఇలా చేసాడు. చంద్రబాబు నాయుడు గారికి రామతీర్థం వెళ్తుంటే లారీలు అడ్డం పెట్టాడు. అరెస్ట్ చేసాడు. ఆడేమో హోంమంత్రి పేషీలో ఉన్నాడు. అలాగే ఒక ఉమ్, ఐఆర్ఎస్ ఆఫీసర్ రాయమండ్రిలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ దాంట్లో ఉన్నాడు. ఒక పెద్ద మనిషి, చాలా గౌరవప్రదమైన మనిషి, ఒక సమస్య పట్టుకొని వెళ్తే దానికి గెటౌట్ అన్నాడు. వాళ్ళ పిఏ వచ్చి మాకేమిస్తారని అడిగాడు. ఇలాగా వాళ్ళు బుద్ధులే మారలేదు. జగన్ ప్రేమికులంటే జగన్ తాలూకు జగన్‌తో మాట్లాడినా, జగన్ పక్కనున్నా, జగన్ ప్రేమించినా, జగన్ పార్టీలో ఉన్నా, జగన్‌ని అనుసరించినా, అనుకరించినా, జగన్ తోటి అతను రావాలనుకున్నా, కావాలనుకున్న ఆళ్ళందరూ దొంగోళ్ళే. ఏమనమనలేదండి. ఒక్కసారి మీరు దొంగతనం చేసినా, లంచగొతనం చేసినా, వ్యభిచారం చేసినా, ఏం చేసినా వాళ్ళు పాడైపోయినట్టే. జగన్మోహన్ రెడ్డి వ్యవస్థలన్నిటిని రేప్ చేసేసాడు. అత్యాచారం ఉమ్. చేసాడు. అందరిని పాడు చేసేసాడు. వాళ్ళందరూ పునీతులు కావాలంటే గంగలో మునిగినట్టు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఆయన దగ్గర పనిచేసి పునీతులవ్వాలని కోరుకుంటున్నారండి. అంటే అది ఎంతవరకు పాజిటివ్ అంటే శ్రీనివాస్ గారు ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టు అంటే చాలా మందికి వాళ్ళ హయాంలో చేసింది ప్రతి ఒక్కరికి మైండ్లో ఉండిపోతుంది. ఇప్పుడు మళ్ళీ ఇదే పేషీలో ఆ కోటరీలో ఉండే వాళ్ళు ఉన్నారు, వీళ్ళు కోవట్లుగా పనిచేయరని గ్యారంటీ ఏంటి? మంచి అవునండి. అందుకనే పరిపాలన ఇప్పుడు ప్రజలందరూ కూడా ఆక్రోశించేది, కార్యకర్తలందరూ గగ్గోలు పెట్టేది అదే. వీళ్ళందరూ ఉమ్, మళ్ళీ ఇన్నాళ్ళు ఇబ్బంది పెట్టేసారు పార్టీని. చంద్రబాబు నాయుడు గారిని ఇంత నీచంగా, దుర్మార్గంగా, క్రూరంగా వ్యవహరించారు. వీళ్ళు మళ్ళీ ఆళ్ళకి కనపడటం అనేటువంటిది ఆళ్ళు రుచించట్లేదు. అందరూ చాలా ఉమ్, తీవ్ర అసంతృప్తితో రగిలిపోతా ఉన్నారు. ఇది మాత్రం అవును. వాస్తవం. ఇది గమనించుకోవాలి. ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, పార్టీ కూడా గమనించుకోవాలి. ఎందుకంటే పార్టీ ఎందుకంటే సరే నాయకులు కూడా వాళ్ళు అంటే మీరేనే ఇక్కడ వాళ్ళయి మీరన్న మీరేనే దాని ప్రకారము అంటే ఆయన పెద్ద మనసుతోటి చేసుకున్న ఒకసారి తప్పును క్షమించే అవకాశం ఇద్దాము, మారతారేమో అనుకున్నా, వంకర బుద్ధి చూపిస్తే ఇప్పుడు చేద్దాం అనుకున్న మంచి పనులకు అడ్డంకులు ప్లస్ ఇవి కొంచెం బీటలు వారే అవకాశం ఉంటుంది కదా. కార్యకర్తల మనసుల్లో కానీ మన ఏంటిది మన చుట్టూ ఉన్న మన కోటరీలో కావచ్చు, ఏంటి ఇంత ఎక్స్‌క్యూజ్ చేస్తే ఎలా అనేసి అని తెలియకుండానే ఒక చిన్నతనం కావచ్చు, ఇదంతా ఇబ్బంది పెడుతూ ఉంటుంది కదా. కాదండి. ఇప్పుడు మనం టూ ఎర్లీ అండి మన మీద దీని మీద మనం తీర్పులు చెప్పేయడానికి. ఎందుకంటే నెల రోజులయింది. హ్మ్. అసలు మీకు మొత్తం అందరిని ఇంటికి కొండరంటే ఎవడు పని చేస్తాడక్కడ? ఓకే. పని చేసి కూడా ఇప్పుడు మీ ఆఫీస్‌లో 10 మంది పని చేస్తారు. ఆళ్ళందరూ హ్మ్. దొంగతనాలు చేస్తున్నారని అనుమానం ఉంటది. అందరూ కొండరా అంటే మీరు మూసుకు కూర్చోవాలి. ఎవడుంటాడు అక్కడ పని చేసేవాడు? అవును. అవును. అంచేత వాళ్ళు మెల్లమెల్లగా నిదానంగా ఒకళ్ళ మీద చర్యలు తీసుకుంటారు. వాళ్ళు సక్రమంగా పనిచేసినా చర్యలు తీసుకుంటారు ఆళ్ళు తప్పు చేసినోళ్ళని. ఎవ్వడిని హ్మ్. వదిలిపెట్టే ప్రసక్తి ఉండదండి. అయితే ఓకే. ఓ వాళ్ళకొక వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు. మెల్లమెల్లగా ఇప్పుడు ఒక భోజనాల వడ్డన జరుగుతా ఉంటదండి. అందరికి ఒకేసారి పూరీలు టకాల్మని ఎయరు కదా! అందరికి హ్మ్. వన్ బై వన్ వడ్డించుకుంటూ ఎళ్తారు. అలాగే ఈళ్ళకేని. అంచేత ఆ విషయంలో ఆందోళన పడక్కర్లేదు. కానీ ప్రజలకి, కార్యకర్తలకి కొంచెం అసహనం ఉంటది. అసంతృప్తి ఉంది. హ్మ్. ఏంటిది మళ్ళీ ఈళ్ళే కనపడుతున్నారని. ఎందుకంటే అది వాళ్ళు చేసిన దుర్మార్గాలు, అరాచకాలు ఇదివరకు గతంలో ఇలా ఉండేది కాదండి. ఈ ఈ నాయ ఈ అధికారులు ఎవడో ఎక్కడున్నాడో, ఎవడేం చేసాడో అనేటువంటిది ఎవడికి తెలీదు. ఈ ఓకే. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఒక్కొక్కడు ఎంత దుర్మార్గం చేసాడో ఆళ్ళు బయటకొచ్చి సిగ్గు లేకుండా మాట్లాడేవారు బయటకొచ్చి. హ్మ్. పార్టీ పెట్టాల్సిన ప్రెస్ మీట్లు ఆళ్ళు పెట్టి మాట్లాడేవారు. హ్మ్. అధికారులు ఐఏఎస్, ఐపీఎస్‌లోని. ఇయన్నీ ప్రజలకు పూర్తిగా తెలిసిపోయినాయి. అది ఆళ్ళ స్వయంకృతం. అంచేత ఆళ్ళు ఇప్పుడు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు క్షమించినా ప్రజలు, కార్యకర్తలు క్షమించరండి. వాళ్ళకి ఓకే. వాళ్ళు ఎవడన్నా ఓవర్ యాక్షన్ చేస్తే ఆళ్ళు ప్రజల చేతిలో దేహశుద్ధి అవుద్ది ఆళ్ళకి.
ఖచ్చితంగా జాగ్రత్త చేస్తారు. అందులో అనుమానం లేదు. అది జరగకుండా ప్రభుత్వం జాగ్రత్త పడాలి. వాళ్ళు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాలి. ఇప్పుడు ఓవర్ యాక్షన్ చేసారని కూడా తన్నులు తింటారు. ఎవడాగుతాడు? జగన్మోహన్ రెడ్డి లాంటి ఆటలు తరిమేశారు, కాంట్రించి ఉమ్మేశారు. ఇక వీళ్ళ ఆఫీసర్లు వీళ్ళు ఎవడ లెక్క చేస్తాడు? పోలీసులు గాని నేను ఏమనుకున్నాను, ఎలక్షన్ ముందు తన్నులు తింటారు అనుకున్నాను పోలీసులు గట్టాను. వాళ్ళేం మారకపోతే, ఆ అధికారులు ఏం మారకుండా ఓవర్ యాక్షన్ చేసి ఇంకా వైసీపీ కూడా సంకనాకితే కనుక తన్నులు తింటారన్నాడు. Please do subscribe to Telugu Rajyam channel. Please do subscribe to Telugu Rajyam channel. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.